నమస్తే అండి తెలుగు ప్రజలకు. నా పేరు ఎక్సైటివ్ వెంకట్. ఈరోజు మార్నింగ్ నుంచి వెళ్ళి ఎక్కడ చూసినా సరే ఈ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల గురించి మాట్లాడుకుంటున్నారు. మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు తమిళనాడు కావచ్చు, అటు పశ్చిమ బెంగాల్ కావచ్చు, ఈ 2 రాష్ట్రాలపైన ఫోకస్ ఎక్కువ పెట్టారు. అయితే ఈ అన్నింటి గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఓయూ మైపాల్ అన్న మనతో పాటు ఉన్నాడు, అది తెలుసుకుందాం. అంతకంటే ముందుగా అన్న కంగ్రాచులేషన్స్, పిఎంఆర్ టీవీ 5 లక్షల సబ్స్క్రైబర్స్ రీచ్ అయింది. దీని గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మీ పిఎంఆర్ టీవీ ఛానల్ తెలంగాణ రాష్ట్రం బలమైన ఛానల్, తెలంగాణ ప్రజల గుండెలు తాకిన ఛానల్. దీని వెనక కష్టం కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న దీని ప్రస్థానం గురించి ఒకసారి. అన్న, ఇది కరోనా టైంలో స్టార్ట్ చేసినాం ఛానల్. కరోనా టైంలో స్టార్ట్ చేసినప్పుడు శ్రీశైలం యాదవ్ అని అన్న, ఓకే, మాకు తెలిసిన అన్న, ఒక చిన్న కెమెరా తీసుకొని కెనాన్, ఆయననే కెమెరా ఎడిటింగ్ చేసేటోడు. ఆఫీస్ లేకపోతే వాళ్ళ ఇంట్లోనే నా ల్యాప్టాప్ ఇస్తే వాళ్ళ ఇంట్లోనే చేసేది. మీరు వచ్చినట్టు ఇట్లా క్యాంపస్కి వచ్చి ఇంటర్వ్యూలు చేసేది ఆయన ఇంట్లోనే, మన ల్యాప్టాప్ ద్వారా వీడియోలు చేసేది. మనం అప్పుడు పిఎంఆర్ టీవీ అని పెట్టలే పేరు, మైపాల్ యాదవ్ అఫీషియల్ అని పెట్టినాం, మీ పేరు ఛానల్ పేరు. అయితే అది కొంతకాలం తర్వాత మనం ఏం చేసినామంటే అఫీషియల్ కాకుండా అన్ని ప్రజల కోసం మాట్లాడేటివి కూడా పెడుతున్నాం కదా, ఇది ఇట్లా బాగోదు కదా అని చెప్పేసి ఇక పిఎంఆర్ టీవీ అని మనం ఏం చేసినామంటే ఎలక్షన్స్కి ఒక 1 ఇయర్ ముందే పెట్టినాం. పిఎంఆర్ టీవీ అంటే పి అంటే మా అమ్మ పేరు కోశవ, ఎం అంటే నా పేరు మహిపాల్, ఆర్ అంటే నాన్న పేరు రాజమల్లయ్య. తల్లిదండ్రుల పేరు మీద కలిసి పెట్టారు. తల్లి తండ్రి మధ్యలో నేను, పిఎంఆర్ టీవీ అని. తల్లిదండ్రులు ప్రతి ఒక్కోడు సరే, ప్రతి పిల్లవాళ్ళు కొడుకైనా కూతురైనా ప్రతి ఒక్కళ్ళు తల్లిదండ్రులకు రెస్పెక్ట్ ఇవ్వాలి, మనం వాళ్ళకి ఆదర్శంగా ఉండాలి. నన్ను అడిగినప్పుడు షాక్ అయిపోయి చాలా మంది కూడా మారిన వాళ్ళు ఉన్నారు. అరే, మన తల్లిదండ్రులను మంచిగా చూసుకోవాలి అంటే తల్లిదండ్రులు లేనిది మనం లేము. అసలు తల్లిదండ్రులు చిన్నప్పుడు తల్లి కడుపులో 9 నెలలు మోయడం, మళ్ళీ చిన్నప్పుడు మనం అసలు ఎన్ని సేవలు చేస్తారు తల్లి. తండ్రి కూడా ఎంత గొడ్డు కష్టం చేసి కింద పడి మీద పడి ఆయన తినకపోయినా పిల్లల్ని సాదుకోవాలని చూస్తాడు. అతను మంచి బట్టలు వేసుకోకపోయినా తండ్రి పిల్లలకు కొత్త బట్టలు కావాలని చూస్తాడు. అతను పండ్లు తినకపోయినా సరే పిల్లలకు పండ్లు పెడతాడు. ఆయన ఏదో అన్నం తింటాడచ్చు, కానీ మంచి ఫుడ్ ఏమో పిల్లలకైతే ఖచ్చితంగా ఇవ్వాలని చూస్తాడు. తల్లి ఏమో ఇక సర్వం పిల్లల కోసమే త్యాగం చేస్తాడు. మొన్నటికి మొన్న మన మధ్యప్రదేశ్లో ఒక బోట్ మునిగిపోతే నదులు పడ్డప్పుడు ఒక తల్లి కొడుకుని పట్టుకొని, అంటే ఆమె బతకాలనుకుంటే బతకొచ్చు, ఖచ్చితంగానే నా ప్రాణం ఉన్నంతసేపు నా కొడుకుని బతికించుకోవడానికి ట్రై చేయాలి అని చెప్పేసి ఆమె ట్రై చేసి కొన్ని గంటల పాటు ప్రయత్నం చేసి లాస్ట్కు ఆమె ఇంకా ఎవరు రాక చనిపోయింది. అంటే తల్లి ప్రేమ అట్లా ఉంటుంది. తండ్రి అయితే తన కోసం ఏం ఆలోచించాడు, పిల్లల కోసం ఆలోచిస్తాడు. ఇప్పుడు ఇలా మనం అనుభవిస్తున్న ఒక చిన్నదో పెద్దదో జీవితము, లేదంటే ఇల్లు, గుడిసెనో, లేకపోతే చిన్న పొలము, ప్లాటో, ఏది ఉన్నది తల్లిదండ్రులు ఇచ్చినదే ఉన్నది. మనం సంపాదించింది చాలా తక్కువ, తల్లిదండ్రులు ఇచ్చిందే ఎక్కువ, ఏదో ఒకటి వాళ్ళ స్ఫూర్తితో మీరు పిఎంఆర్ చేసినాం. కాబట్టి ఈ సందర్భంగా ఏం చెప్తున్నామంటే పిఎంఆర్ టీవీని ఆదర్శంగా తీసుకొని ఈ వీడియోలు చూసేటోళ్ళు మన సబ్స్క్రైబర్స్ 5 లక్షల మంది. మీ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో లక్షలు దాటిపోయారు, ఫేస్బుక్ పేజ్ లో 1,00,000 దాటిపోయారు, ఇన్స్టాగ్రామ్ లో 1,00,000 దగ్గరకు వస్తుంది. అయితే ఈ పిఎంఆర్ టీవీకి అనేక మంది మన కెమెరామెన్లు, రాహుల్ గాని, అంతకుముందు శ్రీశైలం యాదవ్ అన్న, శ్రీకాంత్, ఇప్పుడు సిద్ధు, అక్షయ్, అంతకుముందు క్రాంతి, లక్ష్మణ్ అని ఇట్లా అనేక మంది టెక్నీషియన్స్, వాళ్ళందరూ కృషి ఉంది. వాళ్ళందరూ వాళ్ళ రాత్రింబవళ్ళు కష్టపడి థంబ్లైన్ చేసి, ఎడిటింగ్ చేసి, ఎస్సీఓ చేసి, ఇట్లా వాళ్ళ కష్టం ఉంది. అదే విధంగా ఇప్పుడు నీలాంటి వాళ్ళ సపోర్ట్ ఉంది. ఇట్లా బయట నుంచి కూడా అనేక మంది సపోర్ట్ చేసిర్రు. చాలా మంది డోనర్స్ డొనేషన్ చేసిర్రు. వాళ్ళు డబ్బులు ఇవ్వడం వల్ల మనం ఎలక్షన్ మొత్తం రాష్ట్రం అంతా తిరిగి కేసీఆర్ ను ఓడగొట్టడంలో మన పిఎంఆర్ టీవీ అత్యంత కీలక పాత్ర వహించింది. కొన్ని లక్షల మంది లక్షల రూపాయల డొనేట్ చేయడం వల్ల మనం కారు రెంట్కు తీసుకొని వెళ్ళి మనవంతుగా సాయం చేసి, కొన్ని దగ్గర పోరాటం చేసి నిరుద్యోగ రక్షణ చేసి పెట్టి, నిరుద్యోగులను ఐక్యం చేసి, నిరుద్యోగుల కృషి కూడా ఉంది మన ఛానల్ డెవలప్ కావడంలో. అంటే మన ఛానల్ డెవలప్ కావడానికి నేను ఎప్పుడు చేయలే,
వాళ్ళ కోసం కొట్లాడితే ఆటోమేటిక్ గా వాళ్ళు కనెక్ట్ అయ్యారు. 5 లక్షల సబ్స్క్రైబర్స్ వెనకాల ఇంత కష్టం ఉందన్న? అనేక కష్టం, అనేక కిడ్నాపులు చేసిర్రు. నాగార్జున సాగర్ లో కేసీఆర్ కిడ్నాప్ చేసిండు. అవును, చేపిస్తే కొట్టిర్రు, తన్నీర్రు, తప్పించుకున్నాం. మాకు అసలు కిరాయికి రూమ్ కిరాయికి అడిగితే నన్ను చూసి భయపడేటోళ్ళు. నువ్వు ఉన్నావు కదా, నీకు కిరాయికి ఇస్తే మళ్ళీ నాకు పోలీసు వాళ్ళు వస్తారు, మా ఇంటికి వస్తారు అని చెప్పేసి మనకు కిరాయికి ఇచ్చేది కాదు. రూములు మార్చి మార్చి అనేక దగ్గరలో మార్చి అట్లా తిరుగుతూ ఒక దగ్గర ఒక 8 లక్షలకు ఒక ప్లాట్ కొని అక్కడ కూడా సరిగ్గా లేక డబ్బులకు ఇబ్బంది అయ్యి ఆ ప్లాట్ కూడా అమ్మేసి మళ్ళీ పిఎంఆర్ టీవీ ఛానల్ ద్వారానే మళ్ళీ రాష్ట్రం అంతా తిరిగి కేసీఆర్ చేస్తున్న అరాచకాల పైన, బెల్ట్ షాపులు, నిరుద్యోగులకు ద్రోహము, రైతు బంధు కోటీశ్వర్లకు ఇవ్వడము, దళిత బంధు కొద్ది మందికి ఇవ్వడము, రైతులకు అన్యాయం చేయడము, ఇట్లా అనేక విషయాల మీద మనం కొట్లాడి ఈ దాకా తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి చేస్తున్న అరాచకాలు, రేవంత్ రెడ్డి మున్సిపల్ శాఖ, హోంశాఖ, విద్యాశాఖ ఉన్న శాఖలన్నీ మెయింటైన్ చేస్తూ బెల్ట్ షాపులు విచ్చలవిడిగా చేస్తే ఇలా మద్య నియంత్రణ కోసం మనం రాష్ట్రం అంతా తిరుగుతున్నాం. ఈ రకంగా ఇంత చేస్తే 5 లక్షల మంది గ్రేట్ అన్న. అసలు మీకు 5 లక్షల సబ్స్క్రైబర్స్ వెనకాల ఇంత కష్టం ఉంటుందని అనుకోలేదన్న. అసలు తెలంగాణ ప్రజల కోసం మీరు ఇంత కష్టపడుతున్నారంటే నిద్రలేని రాత్రులు పోలీసు వాళ్ళు మన ఫోన్ ట్యాప్ చేసిర్రు, అమ్మాయిలతోని చాట్ చేయించిర్రు, నువ్వు అంటే ఇష్టం అని ఇట్లా చెప్పిస్తూ మనల్ని ఏదన్నా ఒకటి కేసులలో ఇరికిచ్చి మనల్ని లోపటేయాలని చూసిర్రు, హనీ ట్రాప్ చేయాలని చూసిర్రు కేసీఆర్ ఉన్నప్పుడు. అందుకనే కేసీఆర్ అంటే అంత కోపం. నా మీద హనీ ట్రాప్ చేపించడం, నన్ను కిడ్నాప్ చేపించడం, నన్ను కొట్టియడము, దుండిగల్లో అక్రమ కేసు పెట్టియడము, ఇంత జరిగిన కుట్రలు చేసిండు కాబట్టి నాకు కేసీఆర్ అంటే కోపం. మరి నన్ను ఎందుకు అంతగా ఇబ్బంది పెట్టిందని ఎవడు ఆలోచించాడు? ఓడిపోయింది కదా వదిలేయచ్చు అంటే మరి గెలిస్తే బతకనిస్తాడా? లేదు. కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అంటే మీరు ఉండేటోళ్ళు కాదు. ముఖ్యమంత్రి అయితే నన్ను ఫస్ట్ లేపేసి ఫస్ట్ లిస్ట్ లోనే, అది ఎవడు ఆలోచిస్తలే. కానీ అన్న నువ్వు కేసీఆర్ అంటున్నావు అంటే మాకేమన్నా ఇలా సొంత కూతురే అంటుంది. మరి అవును, సొంత కూతురు కేసీఆర్ కూతురే కవిత గారు. మా నాన్న ఒక గుంట నక్కలో మధ్యలో చిక్కిపోయి ఉన్నాడు. మా నాన్న మర మనిషి, కేసీఆర్ అంటాడు మర మనిషి. ఎవరికి అందుబాటులో ఉన్నాడు, ఎవరికి కష్టాలు వచ్చినా రాడు. రైతు బంధు కూడా కోటీశ్వర్లకే ఇచ్చిండు, చిన్న సన్నకారు రైతులను అసలు ఎండబెట్టిండు. కాళేశ్వరంకి అనవసరంగా డబ్బులు తగిలేసిండు, దాని మీద వచ్చే లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంది అని చెప్పి ఇలా సొంత కేసీఆర్ గారు కూతురు అంటుంది. మరి మీరు ముందే చెప్పినాం. కేసీఆర్ అనే వ్యక్తి రాజకీయాలకు ఎస్పెషల్ గా ప్రజాసేవకు సూట్ కాడు. తెలంగాణ ప్రజలకు ఏం చెప్పాలనుకున్నా పిఎంఆర్ టీవీ 5 లక్షల సబ్స్క్రైబర్స్ సందర్భంగా? అదే తెలంగాణ ప్రజలందరికీ, అదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు కావచ్చు, భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు ఎక్కడ నివసిస్తున్నా మన మహారాష్ట్రలో ఉన్న తెలుగు వాళ్ళు కూడా మన సబ్స్క్రైబర్లు ఉన్నారు, అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళు కూడా మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళు, న్యూజిలాండ్లో, కెనడాలో, యూరప్లో, లండన్లో, స్కాట్లాండ్లో, నెదర్లాండ్లో, నార్వేలో, ఇట్లా అనేక దేశాలలో, దుబాయ్లో, మస్కట్లో, కోవేట్లో ఉన్న తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. అందులో ఆంధ్ర ఉండొచ్చు, తెలంగాణ ఉండొచ్చు, రాయలసీమ ఉండొచ్చు, కర్ణాటకలో ఉండొచ్చు, మహారాష్ట్రలో ఉన్నారు. అట్లా మొత్తానికి తెలుగు ప్రజలందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, నన్ను ఏ పేపరోడు హైలైట్ చేయలే, ఏ న్యూస్ పేపరోడు, ఆంధ్రజ్యోతోడో, ఈనాడోడో, ఇంకేదన్నా పెద్ద పెద్ద ఇంగ్లీష్ ఛానల్, హిందీ ఛానల్లో, మెయిన్ మీడియా కానీ మెయిన్ పత్రికలు నన్ను తయారు చేయలే. తెలుగు ప్రజలందరూ సోషల్ మీడియాలో ఉండే నెటిజన్లు మైపాల్ యాదవ్ను సెలబ్రేట్ చేసినాయి, పాపులర్ చేసినాయి. మీరు చెక్కిన వ్యక్తిని నేను దుర్మార్గులకు మద్దతు ఇవ్వను, మంచోళ్ళకే మద్దతు ఇస్తా అన్న. ఇవాళ మార్నింగ్ నుంచి మనం చూసుకున్నట్టు 5 రాష్ట్ర ఎన్నికల ఫలితాల గురించి ఉత్కంఠగా ఎదురు చూసారు అందరూ. ఇటు తమిళనాడు కావచ్చు, అటు పశ్చిమ బెంగాల్, ఈ 2 రాష్ట్రాలపైన ఎక్కువ ఫోకస్ పెట్టారు. పెద్ద రాష్ట్రాలు. ఇక్కడ చూసుకుంటే తమిళనాడులో విజయ్ పోటీలో ఉండటం ప్రధాన కారణం. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఉండటం. ఈ 2 ఫలితాల గురించి చూసుకున్నట్టయితే మొదటగా తమిళనాడు ఫలితాల గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. 40-50 సంవత్సరాల చరిత్ర కలిగిన డిఎంకే కావచ్చు, అన్నా డిఎంకే పార్టీలు కావచ్చు, భూస్థాపితమైన పరిస్థితి వచ్చింది. ఇక్కడ ఏదైతే టీవీకే పార్టీ స్థాపించినట్టు విజయ్ 100 సీట్ల పైన స్థానం సంపాదించాడు, ముఖ్యమంత్రి కూడా అడుగు పెట్టబోతున్నాడు. అది ఏం చెప్పాలనుకుంటారు మీరు? అయితే సినిమా వాళ్ళకు ఒక పెద్ద అడ్వాంటేజ్ అనుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ రేపు సినిమాలలో వీళ్ళు ఫైట్ చేస్తారు కదా, లేదంటే అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తారు, హీరో పాత్ర ఉంటుంది కదా. ఈ హీరో పాత్రలు వేయం కావడం వల్ల యూత్ ఆ పాత్రలకు బాగా కనెక్ట్ అయిపోయి వాళ్ళ నిజమైన హీరోలుగా భావిస్తారు.
వాళ్ళను కొందరు ఇప్పుడు రాముడు వేషం వేస్తే ఎన్టీ రామారావును రాముడు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కృష్ణుడు వేషం వేస్తే ఎన్టీ రామారావును కృష్ణుడు అనుకుంటున్నారు, దేవుళ్ళగా అనుకుంటారు. నిజ జీవితంలో కొట్లాడేటోళ్ళ కన్నా సినిమాలలో కొట్లాడేటోళ్ళకి ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారు. అవును, ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా అదే విధంగా ఉన్నారు. అంటే పవన్ కళ్యాణ్ కున్నారు, అల్లు అర్జున్ కున్నారు, మహేష్ బాబు కున్నారు, జూనియర్ ఎన్టీఆర్ కున్నారు. పవన్ కళ్యాణ్ కేసు వేరు. పవన్ కళ్యాణ్ సినిమాలలో కొట్లాడిండు, నిజ జీవితంలో కొట్లాడుతుండు కూడా. అంటే రీల్ లో కొట్లాడిండు, రియల్ లో కూడా కొట్లాడిండు. సేమ్ ఇక్కడ కూడా విజయ్ సినిమాలలో కొట్లాడిండు, నిజ జీవితంలో కూడా కొట్లాడడం అనడం వల్ల అడ్వాంటేజ్ అయిపోయింది. ఇప్పుడు మనలాంటి వాళ్ళ కంటే కూడా సినిమాలలో యాక్టింగ్ చేసి వచ్చిన వాళ్ళకి కొంత ఈజీ అన్న. ఇంకా పెద్ద పెద్ద విజయ్ కంటే పెద్ద పెద్ద హీరో ఉన్నారు, అయినా సరే ఎవ్వరు సాధించని ఘనత మనం ఎన్టీఆర్ చూసాం. ఎన్టీఆర్ పార్టీ పెట్టే 10 నెలల్లోనే ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడు విజయ్ చూసుకుంటే అయితే దాదాపు 2 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయ్యే స్థానానికి వచ్చిండు, ఎదిగిండు, పెద్ద పార్టీ అవతరించింది పార్టీ. అంటే ఎలా చూస్తారు చాలా మంది సినిమా హీరోలు? చిరంజీవి కూడా చూసినా, చిరంజీవి పార్టీ పెట్టాడు, ప్రజారాజ్యం పార్టీ పెట్టాడు, ఆయన కూడా 18 సీట్లు దాకా గెలుచుకున్నాడు. ఇప్పుడు ఇంత మెజార్టీ తెచ్చుకోవడాన్ని అంటే డిఎంకే డిఎంకే పార్టీలపైన వ్యతిరేకత బాగా ఉండటం కారణమా, లేదంటే ఈయన విజయ్ హీరో ఏదైతే ఈయన క్రేజ్ ఉండటం ప్రధాన కారణమా? రెండు ఏది? అంటే నిజంగానే యువతలో మాత్రం కొత్తదనం చూడాలని ఒకటి ఉంటుంది. అదొకటి. వీళ్ళు కూడా స్టాలిన్ అయినా ఇంకా వాళ్ళైనా దేశవ్యాప్తంగా ఒక పాత చింతకాయ పచ్చళ్ళు లెక్కనే పరిపాలన చేయాలని చూస్తారు. అంటే ఒక విద్య ఇద్దాం, ఒక వైద్యం ఇద్దాం, ఒక భద్రత ఇద్దాం, న్యాయం ఇద్దాం, మంచిగా సుపరిపాలన చేద్దాం అనుకోరు కుటుంబ పార్టీలు ఇవన్నీ. ఈ కుటుంబ పార్టీలను చూసి చూసి విసిగిపోయారు. ఇక్కడ తెలంగాణలో కూడా ఈ కుటుంబ పాలన ఏందని కేసీఆర్ ను 2 సార్లు గెలిపించారు, 3వ సారి పెట్టారు. స్టాలిన్ ని కూడా ఇన్ని రోజులు కూడా అవకాశం, అక్కడ కూడా 5 ఏళ్ళు వీళ్ళు 5 ఏళ్ళు వాళ్ళు ఉంటారు. జయలలిత చనిపోవడం వల్ల స్పేస్ అంత సెలబ్రిటీ కూడా ఎవరు కనబడకపోవడం, ఇటు విజయ్ కనబడడం, విజయ్కి ఆల్రెడీ సినిమాలలో కూడా మంచి పేరు ఉండడం, గత 2 ఏళ్ళ నుంచి సీరియస్ గా తిరగడం. మళ్ళీ విజయానికాల ఒక స్త్రీ ఉంది, ఆ స్త్రీ బాగా తెలివైంది, ఆమె హీరోయిన్. ఇప్పుడు నిన్ననే ఇలా మరి పొద్దున్నే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి కూడా మొక్కి వచ్చింది త్రిష. ఇప్పుడు ఆమె కూడా చక్రం దింపుతుంది. త్రిష హస్తం కూడా ఉంది విజయ్ గెలవడంలో. ప్రశాంత్ కిషోర్ వ్యూహం ఉంది. అట్లా అనేక రకాలుగా సర్వేలు మొత్తం కూడా మరి విజయ్కి వ్యతిరేకంగా ఇచ్చి ఒక్కటే సర్వే ఆయనకు అనుకూలంగా ఇచ్చింది. మరి సర్వేల గురించి ఏం చెప్పాలనుకుంటా? ఈ సర్వే అంటే అట్లనే లేదు, అసలు ఎవడు ఊహకందని ఓటింగ్ కూడా సర్వే అంటే ప్రతి ఒక్కరిని సర్వే చేయం కదా. ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయి కదా. అవునా, ఏ ఫోల్ అయినా 2 లక్షల మంది ఓటర్లు ఉంటారు అనుకో నియోజకవర్గంలో. మా అంటే ఒక 1000 మందినో 2000 మందినో అడుగుతారు. 2 లక్షల మందిని అడగారు కదా. అట్లా అన్నిసార్లు సర్వేలు సక్సెస్ కావాలని లేదు. కొన్ని పాపులారిటీ సర్వేలు కూడా తలకిందులు కావచ్చు. అది ఇప్పుడు చూస్తే అర్థమవుతుంది కదా. అంటే చాప కింద నీరులాగా ప్రజలు మార్పు కోరుకున్నారు. అట్లా విజయ్ కి కొంత అడ్వాంటేజ్ అయింది. ఇప్పుడు రామారావు గానీ, ఎంజీఆర్ గానీ, చిరంజీవి కూడా అన్ని సీట్లు వచ్చినాయి. ఆయన అట్లనే కంటిన్యూ అయితే ఆయన కూడా ముఖ్యమంత్రి అయ్యేటోడు. ఆయన కాంగ్రెస్ లో విలీనం చేసుకున్నాడు. జయలలిత కూడా సినిమా రంగం నుంచి వచ్చింది. అంటే సినిమా వాళ్ళకైతే ఒక అడ్వాంటేజ్. ఇప్పుడు మహేష్ బాబు వచ్చినా, ఎన్టీఆర్ వచ్చినా, వాళ్ళు ఏంటంటే ఈజీగా ఆల్రెడీ పబ్లిక్ అందరికి తెలుసు. వాళ్ళు కమిటెడ్ గా పబ్లిక్ లో తిరిగిరు అనుకో, నిజాయితీగా పనిచేసారు అనుకో, వాళ్ళకు చాలా ఈజీ అంటున్నా. మహేష్ బాబు కావచ్చు, జూనియర్ పార్టీ పెట్టినా సరే సక్సెస్ అవకాశం. కానీ ఎవరికైనా సక్సెస్ గురించి చెప్తలే, పబ్లిక్ అందరికి తెలుసు కాబట్టి వీళ్ళు నిజాయితీగా ఆనెస్ట్ గా ఒక సిద్ధాంతంతో విద్య, వైద్యం, ఇంకొకటి అవినీతికి వ్యతిరేకంగా వచ్చి కరెక్ట్ కొట్లాడి, అరే వీళ్ళు నిజంగా ప్రజల కోసమే కొట్లాడుతారని ఒకవేళ ప్రజలు నమ్మిస్తే గెలిచిపోతారు. అదే బయట వాళ్ళు ఇప్పుడు మన లాంటి వాళ్ళకి ఇంకొంత ఎక్కువ టైం పడుతుంది అంటున్నా. మనము తెలుసు కానీ వాళ్ళు ఏంటంటే చదువు రాని వాళ్ళకి కూడా తెలుసు, చదువు వచ్చిన వాళ్ళకి తెలుసు, అందరికి తెలుసు దాదాపు 99%. మనం ఏంటంటే యూత్ కు సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండేటోళ్ళకి తెలుసు. ఇప్పుడు క్రికెట్ స్పోర్ట్స్ ఉండేటోళ్ళకి మనం ఎక్కువ తెలియకపోవచ్చు, ఈ సీరియల్ చూసేటోళ్ళకి మనం తెలియకపోవచ్చు. నిజానికి విజయ్ కంటే కూడా మనం ఎక్కువ కొట్లాడినాం తెలంగాణలో. ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ కొట్లాడి దానికంటే కూడా మనం తెలంగాణలో కొట్లాడారు. మీరు రాష్ట్రం మొత్తం తెలుసు కొట్లాడినాం. అంటే మన లాంటి వాళ్ళకి ఏంటంటే ఆ సినిమా మైలేజ్ లేదు కాబట్టి మనకి ఇంకా ఎక్కువ టైం పడుతుంది, వాళ్ళకి కొంచెం ఈజీ అయితే అంటే. ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు తమిళనాడు ఫలితాల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కూడా కొత్త పార్టీలు వచ్చాయి. కొన్ని తిరుమల మల్లన పార్టీ పెట్టిండు, ఇటు కవిత కూడా పార్టీ పెట్టింది. అంటే ఈ పార్టీలకు అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది వచ్చేసారి ఎలక్షన్స్ లలో. అదే కరెక్ట్ వ్యూహాలు, కరెక్ట్ కలుపుకపోవడం, అందరిని కలుపుకపోవడం, నిజాయితీగా ఉండడం, ఎవరి మీద ఈర్ష్య ద్వేషం లేకుండా కరెక్ట్ టాలెంటెడ్ ను గుర్తించి సోషల్ మీడియాను మంచిగా వాడుకుంటే అవకాశాలు ఉంటాయి. కానీ ఇప్పుడు తీన్మార్ వాళ్ళన్నా ఇప్పటిదాకా కూడా ఏ సోషల్ మీడియా వాళ్ళని కానీ, ఏ యూట్యూబ్ ఛానల్ వాళ్ళని కానీ, ఏ ఇన్ఫ్లుయెన్సర్ కానీ కలిసి
వాళ్ళతో ఒక మీటింగ్ పెట్టి మీకు సపోర్ట్ కావాలి, నా సిద్ధాంతం ఇది అన్నట్టు మనం ఎక్కడ వినలేదు. ఇప్పటిదాకా ఆయన పార్టీలో మొత్తం ఆయన క్యూ న్యూస్ కూడా ఇప్పుడు ఆయన దగ్గర లేదు, వాళ్ళ అన్న తీసేసుకున్నాడు అంటారు. ఇప్పుడు ఆయన దగ్గర ఓన్లీ ఆయన తీన్మార్మల్ అన్న అఫీషియల్ అని పెట్టుకున్న ఒకటే ఉంది. ఇప్పుడు వాళ్ళ సొంత అన్న కూడా కలిసి లేడని అంటున్నారు మరి. అంటే క్యూ న్యూస్ వేరే తీసుకున్నాడు, వాళ్ళు అన్ని పార్టీలకు న్యూస్ కవర్ చేస్తారు. ఆయనతో ఉన్నది ఒకే ఒక వ్యక్తి వట్టె జానయ్య, అంతే. అంటే పార్టీ ప్రభావం అయితే వట్టె జాన్ అయినా ఉన్నాడు. అంటే పార్టీ పెట్టి ఇన్ని రోజులైనా మరి ఇంకా కొత్త రక్తాన్ని ఇంకా జాయిన్ చేసుకోకపోవడం ఎవరు కనబడట్లేదు. మరి అది చేసుకుంటే అదే ఇప్పుడు మళ్ళీ రెడ్ల ఓట్లు కూడా నాకు వద్దంటున్నాడు, రెడ్డి మీడియా వద్దంటున్నాడు. మరి పుసుకన రేపినకి ఏదో యాక్సిడెంట్ అవుతుంది, హాస్పిటల్లో పోవాలా, అక్కడ రెడ్డి డాక్టర్లే ఉన్నారు అనుకో, హాస్పిటల్లో రెడ్లే ఉంటారు. రక్తం ఇచ్చిటైనా కూడా ఒక రెడ్డి అయినది బ్లడ్ గ్రూప్ సెట్ అయింది అనుకో, ఈయన రెడ్డి బ్లడ్ గ్రూప్, ఈయన రెడ్డి కాబట్టి నేను బ్లడ్ ఎక్కించుకోను, ఆయన డాక్టర్ రెడ్డి కాబట్టి నాకు ఈ డాక్టర్ వద్దు, ఈ హాస్పిటల్ రెడ్లది కాబట్టి నాకు వద్దు అంటాడా? అట్లా మరి అప్పుడు అడిగితే ఆ ప్రశ్నలు అడిగితే ఏం చెప్తాడు? ప్రాణం ముఖ్యమా లేకపోతే కులాలు ముఖ్యమా చెప్పలేం కదా. రేపు ఆయన కుటుంబంలోనూ ఆయనకో లేదంటే ఆయన కార్యకర్తలకి కావచ్చు, ఎవరికో ఒక సమస్య వస్తుంది. ఇప్పుడు అవునన్నా కాదన్నా వ్యవస్థలో ఎక్కువ డాక్టర్లు రెడ్లలో ఉన్నారు, హాస్పిటల్ ఉన్నాయి. మరి ఇప్పుడు వీళ్ళ కార్యకర్తలు కూడా రెడ్డి హాస్పిటల్కి పోరా? అందరూ పోతున్నారు. ఇప్పుడు కుల మతాలు ఏముందని మళ్ళీ చాలా మంది రెడ్ల కాలేజీలు ఉన్నాయి, స్కూళ్ళు ఉన్నాయి. మరి వీళ్ళు ఇప్పుడు ఈయన పార్టీ పేరు ఏం పేరు? తెలంగాణ రాజ్యాధికార పార్టీ, తెలంగాణ టీఆర్పీ. తెలంగాణ రాజ్యాధికార పార్టీలో కార్యకర్తలు రెడ్డిల హాస్పిటల్కి కానీ, రెడ్డిల స్కూళ్ళకి కానీ, రెడ్డిల హాస్పిటల్కి కానీ పోనంటారా? ఎవరైనా పోతారు. రెడ్డిలు చాలా మంది టమాటాలు పండిస్తారు, కూరగాయలు పండిస్తారు, పండ్లు పండిస్తారు. రెడ్డిలు పండించిన పంట తినమంటాడా? మరి పుసుకని వాళ్ళ ఆయన ఒక్కోటి తినకపోడు కాదు, వాళ్ళ కార్యకర్తలు కూడా వద్దంటాడు, మిగతా ఓట్లు మాత్రం వద్దంటాడు. లేదంటే రేపు కష్టం వస్తుంది, రెడ్ల దగ్గర 1 లక్ష రూపాయలు అడగాలి అప్పు, మీరు రెడ్లను అప్పు అడగమంటావా? ఇక మరి ఆయన ఎట్లా అంటాడో మనకు తెలియదు. అంటే ఇవన్నీ కొంత మరి విజయ్ ఇట్లా అనలేదు కదా, వాళ్ళ కులం వల్ల ఓట్లు వద్దన్నాడా? ఆయన మరి ఇట్లాంటి ఏమన్నా ఎట్లుంటుందో నాకు తెలియదు. మరి ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకోవాలి. రేపు ప్రశ్నలు వచ్చినప్పుడు మరి సమాధానాలు చెప్పాలి, సమాధానం చెప్పకపోతే ఇరుకట్టంలో పడతాం. కవిత పార్టీ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? కవిత పార్టీ అయితే స్టార్టింగ్ అయితే బ్లాక్ బస్టర్ గా చేసి టిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేన అసోసియేషన్ పెట్టుకోరు, కానీ ఇప్పుడు తెలంగాణ రక్షణ సేన అని ఎలక్షన్ కమిషన్ ఫైనల్ చేసింది. 20-30 వేల మంది వరకు కూడా సభకు వచ్చిరన్నారు. పెద్ద మొత్తంలో దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. ఆమె తీసుకున్న దాంట్లో విద్యా వైద్యం అయితే బాగుంది. ఈ విద్యా వైద్యాన్ని కనుక బాగా కన్విన్స్ చేస్తే వాళ్ళకు కూడా టీం వర్క్ ఉండి, కరెక్ట్ అభ్యర్థులు ఉండి, ప్రజాస్వామ్యబద్ధంగా డెమోక్రటిక్ గా ఉండి, ఇచ్చిన మాట మీద నిలబడి, సోషల్ మీడియాను ఇన్ఫ్లుయెన్సర్లను కరెక్ట్ ఉపయోగించుకుంటే వాళ్ళకు కూడా అవకాశాలు ఉంటాయి, ఎవరికైనా ఉంటాయి. ఇక ఎవరిని వాడుకోము, ఏ ఇన్ఫ్లుయెన్సర్ మాకు అవసరం లేదు, ఏ యూట్యూబర్ మాకు అవసరం లేదు, అందరిని కలుపుకోమంటారు మీరు అనుకుంటే మనం ఏం చేయలేం కదా. మరి కలుపుకొని పోతే టీం వర్క్ చేస్తే అయితే ఎవరికైనా, మల్లన్నకైనా కవితకైనా, రేపు నువ్వు పెట్టినా రేపు నేను పెట్టినా టీం వర్క్ తోనే పని అవుతుంది. ఒంటెత్తు పొగడలు పోతే ఎవరికి కావు అన్నట్టు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు చూసుకుంటే ఎలా చూస్తారు? మమతా బెనర్జీ తిరుగులేని మనిషి అనుకోవచ్చు. ఆమె 3 సార్లు ముఖ్యమంత్రిగా అయింది, అనేక రకమైన పదవులు ఆమె చూసింది. ఇవాళ ఆమె పరిస్థితి చూస్తే మీకు ఏమనిపిస్తుంది? అంటే పశ్చిమ బెంగాల్ తీర్పు ఇలా వస్తారు మీరు ఏమైనా ఊహించారా? నాకు అనిపించింది అంటే ఈ రేంజ్ లోకి వెళ్తారు అనుకోలే, కానీ మమతా బెనర్జీ ఓడిపోతుందని కొంత అర్థమైంది. తగ్గఫర్ ఉంటది, కానీ మొత్తానికి ఓడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పాపం పండింది, ఎందుకంటే 90 లక్షలకు పైగా ఓట్లు రోహింగ్యాలే గానీ, బంగ్లాదేశీయులను గానీ, విదేశీయులే గానీ తీసేయడంతో అక్కడనే ఖతం అయిపోయింది ఆమె. 90 లక్షల ఓట్లు అంటే ఒక రాష్ట్రంలో అట్లా పెట్టి కేంద్ర బలగాలు, ఎలక్షన్ కమిషన్ బాగా స్ట్రిక్ట్ గా ఉండడం, ఇవన్నీ చూసినప్పుడే ముందే అర్థమైంది. కానీ ఇంత భారీ మెజారిటీతో ఓడిపోతాం అనుకోలే. ఒక బలమైన మహిళ దేశంలోనే, బలమైన మహిళ అన్నకంటే దుర్మార్గమైన మహిళ అనొచ్చు. అంతేనా? గతంలో ఆర్జీ కరణ్ హాస్పిటల్లో ఒక ట్రైనీ డాక్టర్ మీద అనేక మంది ఇష్టానుసారంగా రేపు చేసి మర్డర్ చేస్తే కనీసం ఒక ఆడపిల్లకు న్యాయం చేయాలి. ఒక ఆడ ఉండి, మమతా బెనర్జీకి ఒక 71 ఏండ్లు ఉంటాయి, ఆమె మన్మరాల్ లాంటి అమ్మాయి డాక్టర్ మీద అంత జరిగితే ఆమెకు న్యాయం చేయలే. అంటే అట్లా మొత్తం పశ్చిమ బెంగాల్ను ఒక మలేషియా లాగా చేసి డ్రగ్స్, గంజాయి, బెల్ట్ షాపులు, మాఫియా, మెడికల్ మాఫియా, అనేక రకాల మాఫియా చేసి
ఆ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి మొత్తం అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మమతా బెనర్జీ నిలబడ్డది. ఈ దేశంలో అత్యంత అవినీతి పరుల లిస్ట్ లో, అత్యంత దుర్మార్గుల లిస్ట్ లో ఇద్దరే ఉంటారు. వీళ్ళిద్దరి తర్వాత ఎవరైనా ఒకటి మమతా బెనర్జీ, రెండోది కేసీఆర్. కేసీఆర్ కనుక ఇవాళ మూడోసారి గెలిచి ఉంటే మొత్తం ఇక అల్లకల్లోలం చేసిన భారత ప్రధాని అయితేనట్టు అని బంగ్లాదేశ్ వాళ్ళని ఈమె రప్పించినట్టు ఆయన పాకిస్తాన్ వాళ్ళని రప్పించేది. వీళ్ళంతా ఇక దొంగలంతా ఊరు పంచుకోవాలని పెద్ద స్కెచ్ గీసిర్రు. కానీ తెలంగాణ ప్రజలు తెలివిగా మూడోసారి ముచ్చటగా రాకుండా దెబ్బ కొట్టిర్రు. కేసీఆర్ రిటైర్మెంట్ అయిపోయింది. అయిపోయింది. ఇక ఈ ప్రధానమంత్రి కాదు కదా, ముఖ్యమంత్రి కాలే, ప్రధానమంత్రి ఆశలు ఉండే. ఈ కేసీఆర్ అన్నట్టుడు మమతా బెనర్జీని కలిసిండు. అవును, మమతా బెనర్జీ ఓడిపోయింది. కేజ్రీవాల్ కలిసిండు, కేజ్రీవాల్ ఓడిపోయిండు. ఎవరిని కలిస్తారు? స్టాలిన్ ని కలిసిండు, స్టాలిన్ ఓడిపోయిండు. అఖిలేష్ యాదవ్ ని కలిసిండు, ఇది అఖిలేష్ యాదవ్ కలిస్తే అఖిలేష్ యాదవ్ ఓడిపోయిండు. అసలు అడుగు పెట్టిన ఆయన చేయి తలుగుతే చాలు. ఇగో ఇది చూడొచ్చు మన సోషల్ మీడియాలో, ఇప్పుడు వైరల్ అవుతుంది, అందరు ట్రోల్ చేస్తారు కేసీఆర్ ను. ఎక్కడెక్కడైతే ఇది మనం చూడొచ్చు. అంటే కేసీఆర్ హస్తం పడదంటే ఇట్లా కనబడుతుంది. ఇట్లా చూడొచ్చు ఒకసారి దాంట్లో మమతా బెనర్జీతో కేసీఆర్, స్టాలిన్ తో కేసీఆర్, కేజ్రీవాల్ తో కేసీఆర్, కేజ్రీవాల్ తో మన అఖిలేష్ యాదవ్ తో కేసీఆర్, తేజస్వి యాదవ్ తో కూడా కలిసిండు, ఆయన కథం. ఒరిస్సా నవీన్ పట్నాయక్ తో కలిసిండు, ఆయన కథం. ఇక్కడ జగన్ తో కలిసి జగన్ కథం. అంటే కేసీఆర్ ఎవరితోనైతే షేక్ హ్యాండ్ ఇస్తాడో వాళ్ళు కథం. అయితే కేసీఆర్ ఎవరు సెకండ్ ఇయర్ ఇప్పటి నుంచి. ఇంకా అటు ఆంధ్రప్రదేశ్ లోనేమో రోజా అని అంటారు. అవును, రోజా అంటుండే అనేటోళ్ళు అప్పట్లో. ఇప్పుడేమో కేసీఆర్ అంటారు ఐరన్ హ్యాండ్ అని. ఐరన్ హ్యాండ్, ఐరన్ లెగ్ కాదు, ఐరన్ హ్యాండ్. ఇప్పుడు కేసీఆర్ పేరు ఐరన్ హ్యాండ్, ఐరన్ హ్యాండ్ అంటారు. అంటే ఎందుకు అంత కోపం కేసీఆర్ అంటే, ఇందిరా వెళ్ళిపోతే డబుల్ బెడ్రూమ్లు కట్టించిన కుక్కలు ఉన్నాయి. మీరు పోయారు ఇందిరా వెళ్ళి? అవును, కవరేజ్ చేస్తారు. కుక్కలు, కుక్కల కోసం ఇల్లు కట్టిస్తాడు ఎవడన్నా? చరిత్రలో ఎవరు? భారతదేశంగా ప్రపంచ చరిత్రలో ఎవరు కట్టాలి? శ్మశానంలో మళ్ళీ పక్కకు పోతే కాలువ వారుతుంటది, జల దిగ్బంధం అయిపోతుంది వర్షాలు. 80,000 పుస్తకాలు చదివిన కేసీఆర్ ఎందుకు అట్లా చేసిండు మరి? అదే మరి 80,000 పుస్తకాలు చదివి బాగా చదివితే ప్రాబ్లం అయింది అంటే చెప్తున్నా. మమతా బెనర్జీది పాపం పండింది, కేసీఆర్ది పాపం పండింది, స్టాలిన్ది కూడా పాపం పండింది. వీళ్ళు దేశానికి వ్యతిరేకంగా మాట్లాడతారు. కులం అని, లేకపోతే ప్రాంతం అని, సంస్కృతి అని, భాష అని. నేను అనేది అంటే దేశం ఫస్ట్, తర్వాతనే మనిషి అనేటువంటి సెకండ్. దేశకే భద్రత లేకపోతే ఇలా ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణలో కానీ దేశం అంతా రోహింగ్యాలు వస్తారు బంగ్లాదేశ్ నుంచి. వీళ్ళు వచ్చి పెద్ద మాఫియా లాగా తయారవుతారు. రోహింగ్యాలు మనకు అవసరమా? కాబట్టి రోహింగ్యాలకు మద్దతు ఇచ్చిన మమతా బెనర్జీ ఓడిపోవడం, అవినీతి పరులు ఓడిపోవడం, అసలు నిజంగా ఇట్లాంటి దుర్మార్గురాలు ప్రపంచ చరిత్రలో ఆడవాళ్ళ దాంట్లో అత్యంత దుర్మార్గురాలు ఎవరంటే మమతా బెనర్జీ. అవును. మగవాళ్ళల్లో అత్యంత దుర్మార్గుడు ఎవరు అంటే కేసీఆర్. ఓకే, అవును, రైట్. చరిత్రలో నిలిచిపోతారు. ఫైనల్గా ఎందుకంటే మీరు ఏదైతే మాట్లాడటం, ప్రశ్నించడం మొదలు పెట్టారో ప్రభుత్వాలు కానీ, లేదా వ్యతిరేకత ఎక్కడ జరిగినా సరే దానిపైన మీరు పోరాటం చేస్తున్నారు. మిమ్మల్ని చూసి చాలామంది తెలంగాణ రాష్ట్రంలో మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకొని ఎంతోమంది యువకులు బయటకు వచ్చారు, ఇవాళ మాట్లాడటం నేర్చుకున్నారు వాళ్ళు. అలాంటి యువతకి మీరు ఏం చెప్పాలనుకున్నారు లాస్ట్గా? నేను లాస్ట్గా ఏం చెప్తున్నా, యువతకు కొంత రాజకీయాలు పట్టించుకోండి. ఐపీఎల్ను ప్రేమించినంత రాజకీయాలను ప్రేమించండి. రాజకీయాలను దగ్గర నుంచి అర్థం చేసుకోండి. ఎవరైతే దుర్మార్గులు ఉన్నారో వాళ్ళకు వ్యతిరేకంగా మనం ఓటు బ్యాంకు రేపు చేయాలి. ఈ దేశానికి వ్యతిరేకంగా ఉండేటోళ్ళు, వారసత్వంగా వచ్చే ఈ కుటుంబాలు, నేనే ఉండాలి, నా కొడుకు ఉండాలి అనుకునేటోళ్ళు, ఇప్పుడు రేవంత్ రెడ్డి లాంటి నా అన్నలు, నా తమ్ముళ్ళు అందరం దోసుకోవాలనుకుంటే అందరినీ మనము ఒక కన్నేయాలి. ఐపీఎల్ మీద ఒక బ్యాట్స్మెన్ సరిగ్గా ఆడకపోతే ఎంత తిడతామో, ఇక్కడ అవినీతి చేసే రాజకీయ నాయకుల మీద అంత తిట్టాలి. అవినీతి మొత్తం అంతమయ్యేటట్టు అట్లా చేసుకోవాలి. విద్య, వైద్యం, న్యాయం, భద్రత ఇవన్నీ ఈ దేశంలో ఫ్రీగా అయ్యేటట్టు మనం కొట్లాట ఉండాలి. మనకున్న ఎనర్జీని మన దేశ అభివృద్ధి కోసం మనం ఆలోచించాలి, దేశ రక్షణ కోసం ఆలోచించాలి. కానీ ఐపీఎల్, T20 క్రికెట్ మ్యాచ్, మరి 15 ఏళ్ళ ఒక అబ్బాయి వైభవ్ అని వైభవ్ సూర్యవంశీ అంత ఆడుతున్నాడు, క్రికెట్లో 6లు లేపుతున్నాడు. మీరు సమాజంలో 6లు 4లు లేవాలి. అవినీతి పరుల మీద కొట్లాడాలి, అవినీతికి వ్యతిరేకంగా కొట్లాడాలి, విద్య వైద్యం కోసం కొట్లాడాలి, తల్లిదండ్రులను అద్భుతంగా చూసుకోవాలి. ఈ ప్లాస్టిక్ కు వ్యతిరేకంగా, పొల్యూషన్ కు వ్యతిరేకంగా, ఈ మాఫియాలకు వ్యతిరేకంగా యువత కొట్లాడాలి.
ఈ భారతదేశాన్ని ఒక బంగారు సమాజంగా చేసుకోవాలని చెప్పి నేను యువతకు సందేశం ఇస్తాను. రైట్, ఇది మనం చూసాం కదా. ఏదైనప్పటికీ మొత్తానికైతే PMR TV 5 లక్షల సబ్స్క్రైబర్స్ జరుపుకున్నారు. ఇప్పుడు మీరు అందరూ అనుకుంటుంటారు 5 లక్షల సబ్స్క్రైబర్స్ జరిగిన కేక్ కటింగ్ లేదనుకుంటారు, కానీ మైపాలన్న దానికి వ్యతిరేకం. ఎందుకంటే ఇవాళ చూస్తున్నాం మనం చాలామంది లక్ష సబ్స్క్రైబర్స్కి కేక్ కటింగ్లు అన్నీ ఉంటాయి, కానీ మైపాలన్న నిజంగా చాలామంది పేదవాళ్ళకి మనకి మీకు ఎవరికి తెలియదు ఆ విషయం, చాలామంది ఆదుకుంటాడు, తనకు ఉన్న దాంట్లో సహాయం చేస్తూ ఉంటాడు. ఈ కేక్ కటింగ్లు మనకి ముఖ్యం కాదు, పేదవాళ్ళు బాగుండాలి, ఈ రాష్ట్రం బాగుండాలి అనే వ్యక్తుల్లో మొదటి వరుసలో మైపాలన్న ఉంటాడు. ఇది మనం చూస్తాం కదా. ఈ 5 రాష్ట్రాల ఫలితాలు అనంతరం మైపాలన్న ఒక సంచలనమైన ఇంటర్వ్యూ అని చెప్పుకోవచ్చు. ఇది నిజంగా యువతని కూడా ఆయన ప్రోత్సహిస్తున్నాడు. తెలంగాణ రాష్ట్ర యువత మొత్తం కూడా ప్రశ్నించాలి, ఈ IPL చూడటం కాదు, ఆ ప్రభుత్వాలు తప్పు చేస్తే తప్పును మీరు ప్రశ్నించడం నేర్చుకోవాలంటూ కూడా మైపాలన్న చెప్పడం జరుగుతుంది. ఇది చూస్తూనే ఉండండి PMR TV.